మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. సెప్టెంబర్ 20వ తేదీ 2024 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రఖ్యాత నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి పూర్తవుతున్న సందర్భం. ఆయన సెప్టెంబర్ 20వ తేదీ 1924లో జన్మించారు. అయితే అక్కినేని ప్రతిభను చాటేందుకు అనేక సినిమాలున్నాయి. అయితే నాకు ఆయన శత జయంతి సందర్భంగా 2024లోనే 60 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి 'మోగ మనసులు' చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలనుంది. 'మోగ మనసులు' చిత్రం 1964 జనవరి 31వ తేదీన విడుదలైంది. ఈ చిత్ర కథాంశం ఆదుర్తి గారి మదిలో ఎప్పటినుంచో ఉందిట. ఆయన అనుకున్న లైన్ ఏమిటంటే, ఒక పడవ నడిపే అతను, ఒక జమీందారు గారి కుటుంబానికి చెందిన అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఉందని వాళ్ళిద్దరికి కూడా తెలీదు. అయితే ఈ పడవ నడిపే అతని చుట్టూ మరొక అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. ఈ ముక్కోణపు ప్రేమ కథ లాంటిది ఆయన అనుకున్న లైన్. వీళ్ళు ఈ జన్మలో తమ ప్రేమ సాఫల్యం పొందకపోయినా పునర్జన్మతోటి తమ ప్రేమను దక్కించుకున్నారు అనేది ఆయన చెప్పదలుచుకున్న విషయం. అలా తెలుగులో వచ్చిన బహుశా పునర్జన్మల మీద మొదటి సినిమా ఏమో అనిపిస్తుంది. కాదంటే ఎవరిని చెప్పాలి. ఈ కథా లైన్ని ఆయన వాళ్ళ శ్రీమతి చెప్పినప్పుడు ఆవిడకి నచ్చింది. దాంతో ఆయన కొంచెం ధైర్యం వచ్చింది. ఆత్రేయ గారికి ఈ స్టోరీ లైన్ చెప్పి, మీరు దీన్ని డెవలప్ చేయండి అని అడిగితే ఆయన 6 నెలలు తీసుకున్నారట. కానీ చేతులు ఎత్తేసారు. నాకెందుకో ఈ కథాంశం నచ్చలేదని చెప్పేశారు ఆదుర్తికి. అప్పుడు ఆదుర్తి గారు ఆయన సేలంలో ఒక తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారిని పిలిచారు. వెంకటరమణ గారు అప్పటికే రక్త సంబంధం, గుడిగంటలు ఈ 2 రీమిక్స్ వాటికి ఆయన చిత్రానువాదం మాటలు చేశారు. ఆయన్ని పిలిచి అప్పగించారు. మీరేమన్నా దీన్ని ఒక ఒక షేప్కి లేదంటే ఒక రూపానికి మీరు దీన్ని తీసుకురాగలుగుతారా ఈ లైన్ అని అడిగితే ఆయన ఒక 4-5 రోజులు టైం తీసుకుని దానికోసం ప్రత్యేకంగా హోటల్లో ఉండి ఆయన కథ, ట్రీట్మెంటు, మాటలు రాశారు. రాసి ఆదుర్తి సుబ్బారావు గారికి ఇచ్చారు. సుబ్బారావు గారు వెంటనే ఆత్రేయ గారికి ఇచ్చి, దీన్ని మీరు ఏమన్నా సరిదిద్దగలుగుతారా అంటే, ఆత్రేయ దాన్ని చదివి, సుబ్బారావు, ఈ రమణ అనేవాడు చాలా గట్టికుడయ్యా. ఇన్నాళ్ళు అందరూ నా మాటల్ని కాపీ చేశారు, కానీ ఇవాళ నేను ఈ రమణ అనే కుర్రాడి మాటలనే కాపీ చేశాను. ఇంత మించినటువంటి మార్పేమి చేయకలేదు, చక్కగా రాశాడు అని చెప్పి ఒక కితాబ్ ఇచ్చేశారు మన కిడాంబి నరసింహాచార్య గారు, అంటే ఆత్రేయ గారు. ఆత్రేయ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఆదుర్తి గారి ధైర్యం వచ్చింది. ఆయన మొదటగా అనుకున్నటువంటి నిర్మాత డిబిఎన్ ఫిల్మ్స్, డిబి నారాయణ గారు తాగుడు మూతలు రామారావు గారితో ప్లాన్ చేస్తుంది, ఈయన తీయాల్సి ఉంది. ఈ కథ ఆయన చెప్తే ఇది రామారావు గారితో కష్టం అని చెప్పేశారు ఆయన. అందుకని ఆయన సుందరం పిళ్ళై అయినటువంటి మరో నిర్మాతని కలుపుకుని ఆయన ఈ సినిమాని తనే నిర్మించారు. సరే, ముఖ్య తారాగణం మనకు తెలుసు, అక్కినేని, అలాగే సావిత్రి, జమున ముఖ్య పాత్రలు. అంటే పడవ నడిపే గోపి పాత్ర కావచ్చు, అలాగే జమీందార్ అమ్మాయి రాధ కావచ్చు, పల్లెటూరు అమ్మాయి గౌరీ. చాలామంది గౌరీ పాత్ర, జమున పోషించిన పాత్రను పోషించడానికి ఆసక్తి చూపించారు. చాలామంది కథానాయకులు పోటీ పడ్డారట. ఈవెన్ సావిత్రి గారు తన ఇంటర్వ్యూ చెప్పారు, నేను కూడా రాధ కన్నా గౌరీ పాత్ర నటించడానికి నాకు ఇష్టం అని చెప్పాను, కానీ ఆదుర్తి గారు ఒప్పుకోలేదన్నారు. చివరికి అంటే ఆదుర్తి గారు అలాగే అక్కినేని వీళ్ళిద్దరు కూడా జమున అయితేనే ఆ పాత్ర కరెక్టు, తనే బాగా న్యాయం చేయగలుగుతుంది అనుకున్నారట. అయితే మరి గోదావరి యాస పలకాలి, పల్లెటూరు యాస పలకాలి, ఇవి ఆవిడకి సాధ్యమేనా అని అనుమానం వచ్చింది. అప్పుడు విశ్వనాథ్ గారిని, ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఉండేవారు, విశ్వనాథ్ గారిని దానికి నియోగించారు. ఆయన జమునకి, అంటే జమున గారికి ఆ డైలాగ్స్ నేర్పించడం, ఎలా పలకాలి, ఇవన్నీ కూడా నేర్పించారు. ఇక చిత్రీకరణ దగ్గరికి వచ్చేప్పటికంటే బహుశా తొలి సినిమా ఉండొచ్చు. దాదాపు 80% గోదావరి నదీ పరిసరాల్లో ధవళేశ్వరం నుంచి సకినేటిపల్లి ఇట్లా అనేక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది మోగ మనసులు. అప్పట్లో స్టూడియో బేస్డ్ ప్రొడక్షన్స్, అంటే స్టూడియోలో మాత్రమే నిర్మితం ఉండేవి. ఎన్టీ రామారావు గారిని అప్రోచ్ అయ్యారు. ఎన్టీ రామారావు గారు అప్రోచ్ అయితే అవుట్డోర్ సినిమాల్లో ఆయన నటించట్లేదని చెప్పారనేది ఒక వార్త ఉంది. అది
అవునో కాదో కరెక్ట్గా తెలియదు. దాంతో ముల్లపూడి గారికి బివిఎస్ రామారావు గారని ఓ మిత్రుడు ఉన్నాడు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంజనీర్ ఆయన. ఆయనకి గోదావరి పరిసరాలు క్షుణ్ణంగా తెలుసు. ఆయన మళ్ళీ తర్వాత వాళ్ళకి అందాల రాముడి చిత్రానికి చాలా హెల్ప్ చేశారు. ఆయన ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ సలహా ఇచ్చారు. మీరు జస్ట్ ఆ ఒడ్డు ఈ ఒడ్డు కాదు, కొంచెం దూరం ప్రయాణిస్తే కానీ మీకు సినిమా నడవదని చెప్తే దానికి కావాల్సిన లాంచీలు కానీ ఈ ఫంట్ అంటారు కదా, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ ఆయన అంటే ఒక సాంకేతికంగా కావాల్సిన సహకారం అంతా బివిఎస్ రామారావు గారు అందించారు. సరే మాటలు ములపూడి గారు సరిపోయినాయి. పాటలు ఆత్రేయ గారు రాశారు, మనకు తెలుసు. ఆత్రేయ గారు దాదాపు 6 7 రాసినట్టున్నారు. ఒక పాట దాసరిది, ఒక పాట కొసరాజు రాశారు. సో మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో జరిగాయట, తాజ్మహల్ హోటల్లో జరిగాయట. ఆదిత్య గారు తన షూటింగ్ పూర్తి చేసుకొచ్చి మహాదేవన్ గారితో ట్యూన్స్, మీకు తెలుసు కదా, మహాదేవన్ గారు ఆయన బాణీ ఇవ్వరు, సాహిత్యానికే బాణీ కడతారు. సో అట్లా ఆత్రేయ చేత పాటలు చాలా నిజం చెప్పంటే ఆయన ఒక వారం రోజుల్లో పాటలు రాసేసారట. ఆత్రేయ చాలా విశేషం నిజంగానే. సో పాటలు అయిపోయాయి. తర్వాత తారాగణం ఎవరు అనుకున్నప్పుడు అప్పుడు నవయుగ వాసు వీళ్ళందరినీ పిలిచారు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళని పిలిచి వాళ్ళు మొత్తం క్యాస్టింగ్ ఇలా ఉంది. సో మనకు తెలుసు వీళ్ళు ముగ్గురు అక్కినేని, సావిత్రి, జమున కాకుండా గుమ్మడి, అలాగే పద్మనాభం వీళ్ళందరూ ఉన్నారు, సూర్యకాంతం గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ కాస్టింగ్ ఏదైంది, షూటింగ్ చేశారు. స్టూడియోలకు సంబంధించి హైదరాబాద్లో శారద స్టూడియోలో కొంత, వాహిని స్టూడియోలో మద్రాస్ వాహినిలో కొంత చేశారట. సో అయితే ఈ సెకండ్ ఇయర్ డైరెక్ట్గా విశ్వనాథ్ గారు చేశారు, మనం తెలుస్తుంది కదా. విశ్వనాథ్ గారు ఒక మాట చెప్తారు. విశ్వనాథ్ గారు యాక్చువల్గా అప్పుడు వాహినిలో సౌండ్ రికార్డ్గా ఉన్నప్పుడు ఆదిత్య గారు పిలిచారు, నా దగ్గర నువ్వు పని చేయాలిరా. ఆయన ఎందుకో విశ్వనాథ్ గారు బాగా నచ్చారు ఆయనకి. సో వచ్చినప్పుడు పిలిచినప్పుడు ఆయన కొంత హాస్య సన్నివేశాలు సంభాషణలు ఆయన రాశారని చెప్తారు. అలాగే విశ్వనాథ్ గారు కూడా ఆయన ఏమంటారంటే, మొదటి అది సరే ఖర్చుకు వెనకాడారు నిర్మాత ఇవన్నీ చెప్తుంటే, ఆయన ఆదిత్య గారు ఆర్టిస్టులు తీస్తే ఖాళీగా ఉన్న ఆర్టిస్టులతోటి ఆయన కొంత భాగాన్ని తీయించేశారట. మోగ మనసుల్లో టైటిల్ కూడా ఆయన ముందరే పెట్టేశారు. అప్పటికే మనసులు పోతోటి తేనె మనసులు, కన్నె మనసులు, మంచి మనసులు ఇవన్నీ ఆదిత్య గారు మనసులతో సిరీస్ తీస్తారు కాబట్టి మోగ మనసులు అనేటువంటి పేరు అప్పటికే అనుకున్నట్ట. మెయిన్ పాటలు కదా మనకి సినిమాలో మీరు గమనించి చూడండి, ఎప్పటికీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఆ గోదావరి అందాలు ఎంత బాగా పిఎల్ రాయ్ గారని ఆయన ఛాయాగ్రహణం ఎంత అద్భుతంగా తీశారంటే చాలా బాగుంటుంది. అక్కడ బ్లాక్ అండ్ వైట్లో కొన్ని సినిమాలు ఎందుకో అందంగా ఉంటాయా అనిపిస్తుంది. ఆ అందం అంతా మనకి ఈ మోగ మనసుల చిత్రంలో గోదావరి మీద ఆ పడవలు వెళ్ళటం, దూరంగా లాంగ్ షాట్స్ కానీ రాత్రిపూట కానీ అవన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ సినిమాలో క్లైమాక్స్లో వరదలో పడవ కొట్టుకుపోవడం సుడిగుండంలో అనే దాన్ని అప్పుడు రామారావు గారు మన ములుపుడి గారికి ఫోన్ చేసి చెప్పారట, వరదలు వస్తున్నాయి, తర్వాత గేట్లు ఎత్తేస్తారు, ఇప్పుడే మీరు తీసుకోవాలంటే హడావిడిగా అప్పుడు ఆదిత్య గారును రమణ గారు, ఆ పిఎల్ రాయ్ వచ్చి కొంతమంది డూప్ ఆర్టిస్టులు పెట్టి ఆ వరదల దృశ్యాన్ని నిజంగా తీసేశారు. అందుకని ఆ పడవ మునిగిపోవటం అనేది చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిలబెట్టింది. చివరి విషయానికి వస్తే సరే, నటీనటుల ప్రతిభ, అక్కినేని, సావిత్రి, జమున, ఆదుర్తి అద్భుతమైనటువంటి టేకింగ్, దాంతోపాటు మహాదేవన్ గారి పాటలు మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయండి ఒకసారి గుర్తు చేసుకోండి. అన్నీ దాదాపు 8 9 పాటలు ఉన్నాయి. ఈనాటి ఏ బంధం ఈనాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను అనేది ఆత్రేయ పాట. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మున పెట్టుంది, పెట్టె మనసులో ఏముంది, ఇది దాసరి గారు రాసిన పాట. ఈ పాట తీసినప్పుడు జమున ఆవిడ పాపం చెప్పులు లేకుండా గోదావరి తీరం మీద నటించాల్సి వచ్చింది. టేకులు అయిపోతున్నాయి. నృత్య దర్శకుడు హీరాలాల్ గారు చంద్రశాసనుడు, ఆయన వెంటనే ఓకే చేయడు. ఆడు బొబ్బలెక్కిపోయాట ఈ పాట తీస్తుంటే. మొత్తానికి ఒక 20 టేకుల తర్వాత పాట ఓకే అయింది. అలాగే ఇంకో పాట ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం, ఇది ఆత్రేయ రాసిందే. జమునారాణి గారు పాడినప్పుడు జమున గారు ఈ అక్కినేని కాళ్ళు అడ్డం పెట్టినప్పుడు దాటం ఏదో ఉంటుంది. అప్పుడు ఒక రాయి గుచ్చుకుంటే రక్తం గారింది, కానీ అలాగే షూటింగ్ని ఆపకుండా తీసేశారట. మరో పాట ముద్దబంది పువ్వులు, మూకగళ్ళ ఊసులు, వెనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులు, ఎంత బాగుంటుందండి. ఇవన్నీ మీరు ఈ పాటలు యూట్యూబ్లో వీడియోలో ఉన్నాయి, వీడియోలో చూడండి ఎంత బాగుంటుందో.
అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా పాటలు అది ఇక్కడ విషాద ప్రేమ ఒక్కటి పాటలా ఉండదు కానీ ఆయన సెట్టింగ్ కావచ్చు, చిత్రీకరణ, ఆదిత్య గారు పాటలకు ప్రసిద్ధి ఆయన చిత్రీకరణ అంతా కూడా ఆ ప్రతిభ ఇందులో కనిపిస్తుంది. పాడతా తీయగా చల్లగా పసి పాపలా నిద్రపో తల్లిగా బంగారు వల్లిగా ఈ పాట ఇప్పటికీ అందరి నోళ్ళల్లో నానే పాట. నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులు అలకాల శిలక అందులో గుర్తుంటుంది కదా, శిలక అనేటువంటి దాని చిలక అంటే శిలక అనాలని చెప్పాను. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఇది కొసరాజు గారి రచన. ఈ పాట తీసేటప్పుడు ఒక సందర్భంలో జమున గారి పాదాలు అక్కినేని గుండె మీద పెట్టి ఆయన పారాని రాయటం ఉంటుంది. దాని మీద చాలామంది అబ్జెక్షన్స్ వచ్చాయని తర్వాత మన ముల్లపూడి వెంకటరమణ గారు దీనికి ఉన్నటువంటి ఒక పురాణ గాథ చెప్పారని, దాని రిఫరెన్స్ ఇచ్చారని, తర్వాత వాళ్ళందరూ ఓకే చేస్తారని. అంటే ఇంత పకడ్బందీగా అనుమానాలు ఉన్న చోటల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇది కరెక్టేనా అని అనుకుంటూ వెళ్ళటం ఈ సినిమాని చాలా తీర్చిదిద్దింది. అది ముందరి నుంచి కూడా పాపం మద్రాసు సినీ వర్గాలంతా కూడా ఇట్లా హీరోయిన్ ఒరే అని పిలవటం సందర్భోచితంగా లేదు. అలాగే సావిత్రి క్యారెక్టరు పద్మనాభం క్యారెక్టర్ని పెళ్లి చేసుకోవటం ఇది కూడా కరెక్ట్గా లేదు, జనాలు ఒప్పుకోరు. ఇలాంటివన్నీ చాలా 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 ప్రచారంలో ఉండేవి. వీటన్నిటినీ బహుశా మరి అప్పట్లో ఆదిత్య గారు కానీ అక్కినేని గారు కానీ ఎలా తట్టుకున్నారో కదా అని అనిపిస్తుంది. ఈ సినిమా జనవరి 31, 1964 విడుదలైనప్పుడు మార్నింగ్ షోకే షాక్ కలిగించింది. అంటే అద్భుతమైనటువంటి సినిమా అనేటువంటి పేరు మొదటి షోతోనే తెచ్చుకుంది. 175 రోజులు నడిచిన సినిమా. సో అందరూ ఇది డిజాస్టర్ అవుతుంది అనుకున్నటువంటి చిత్రం ఒక అద్భుతమైనటువంటి హిట్గా రూపొందింది. తర్వాత దీన్నే ఎల్వి ప్రసాద్ గారు మిలన్ పేరుతోటి హిందీలో పునర్నిర్మించారు. హిందీలు కూడా బాగా హిట్ సాధించినటువంటి, బాగా విజయాన్ని సాధించిన సినిమా మొగమనసులు. దురదృష్టం ఏంటంటే సావిత్రి గారు దీన్ని ప్రాప్తం పేరుతోటి తమిళంలో తీశారు. ఎందుకో మరి తమిళ ఆడియన్స్ దీన్ని రిజెక్ట్ చేశారు. సో తమిళంలో మాత్రం ఈ సినిమా నిలవలేకపోయింది. అది మోగమనసులు. మరొక క్రెడిట్ ఏమిటంటే మోగమనసులు అప్పటి జాతీయ ఫిల్మ్ అవార్డులు ఉంటాయి కదా, దాంట్లో రాష్ట్రపతి ప్రత్యేక ప్రశంస పొందింది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ ఇచ్చేటువంటి దాంట్లో సౌత్ ఇండియాలోనే బెస్ట్ సినిమా ఒక పురస్కారం దక్కించుకుంది. ఇది మోగమనసులు ఎలా చూసినా సరే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అంతలో ఈ సినిమా నాకు తెలిసి ఒక జమున గారి చలాకీతనం, సావిత్రి గారి ఒక గాంభీర్యం, కళ్ళతోనే ఆవిడ మాట్లాడుతుంది సినిమాలో. చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. వాళ్ళు అక్కినేనిను సావిత్రి మధ్య ఆ పడవ మీద వాళ్ళు వెళుతున్న కానీ. ఇప్పుడు ఈ సినిమాలో మరొక విషయం చెప్పేసి ముగిస్తాను. ఈనాటి ఏ బృందం ఏనాటిదో ఆ పాట తీస్తున్నప్పుడు సావిత్రి గారు జారి పడిపోయారు గోదావరిలో. సో గోదావరిలో పడిపోతే ఆవిడకి ఈతొచ్చు కానీ మరి చీర, అందుకని చెప్పిన గజ ఈతగాళ్ళు ధనాధన దిగి ఆవిడని రక్షించారు. సో ఒక ప్రమాదం కూడా తట్టుకుని, నిజంగా చెప్పాలంటే మోగమనసులు సినిమా ప్రేక్షకుల మధ్యకు వచ్చింది, అద్భుత విజయాన్ని సాధించింది. అక్కినేని శతజయంతి సందర్భంగా, అలాగే మోగమనసులు 60 ఏళ్ల విడుదల సందర్భంగా ఇవి మోగమనసులు చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారుగా మర్చిపోకుండా. నమస్కారం.